అంజాద్ బాషా ఇల్లును విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇల్లు ముట్టడిలో భాగంగా విద్యార్థి నాయకులు అక్కడికి చేరుకుని దగా డీఎస్పీ వద్దు, మెగా డీఎస్పీ కావాలని నిరసన చేపట్టారు. అంజాద్ బాషా డౌన్ టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో భారీగా పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకుని ముట్టడించేందుకు వెళ్తున్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓట్ల కోసం మెగా డీఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గడిచిన 5 ఏళ్లలో ఎందుకు డీఎస్పీ విడుదల చేయలేదని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. ఇది ఇప్పటికే మేము తిరుపతి, నెల్లూరు, ఒంగోలు చేయడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. దయచేసి మాకు ఈ డిఎస్సీ రద్దు చేసి మెగా డిఎస్సీని వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో మీ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాను. జై ఎన్ఎస్యుఐ, జై కాంగ్రెస్. మేము అంజద్ బాషా యొక్క ఇంటి వద్దకు రావడం జరిగింది. ఇది ఇప్పటికే మేము తిరుపతి, నెల్లూరు, ఒంగోలు చేయడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. దయచేసి మాకు ఈ డిఎస్సీ రద్దు చేసి మెగా డిఎస్సీని వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో మీ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాను. జై ఎన్ఎస్యుఐ, జై కాంగ్రెస్. మేము అంజద్ బాషా యొక్క ఇంటి వద్దకు రావడం జరిగింది. ఇది ఇప్పటికే మేము తిరుపతి, నెల్లూరు, ఒంగోలు చేయడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. దయచేసి మాకు ఈ డిఎస్సీ రద్దు చేసి